సరే సార్, ఇప్పుడు డిఎంకే అన్నాడీఎంకే కలిసే ప్రయత్నాలు, తర్వాత తెర వెనుక వాళ్ళని కలపాలని కొందరు చేసిన ప్రయత్నాలు జరిగాయి, జరగలేదనేది ఒక కాంటెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్పీకర్ ఎంపిక అప్పుడు ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే కలిసి రాజకీయం చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇందాక మనం అనుకున్నాం కదా, వాళ్ళిద్దరు కలిసినా వీళ్ళకంటే ఎక్కువ ఛాన్సులు లేదు. మనకు ప్రజాస్వామ్యంలో విన్నర్ టేక్స్ ఆల్ అని ఒక ఫిలాసఫీ, అంటే విజేతతో అన్ని వెళ్ళిపోతాయి. ఒక సమయంలో మీరు ఎప్పుడైతే ప్రభుత్వ అధినేతగా ప్రజాభిమానంతో మీరు ముందుకు వచ్చేస్తారో, ఎందుకు ఇప్పుడు కోరి వాళ్ళ ప్రతిపక్షంలో రెండో ప్రతిపక్షం మూడో ప్రతిపక్షంతో కలవాల్సిన అవసరం ఎవరికైనా ఏమొస్తుంది? అయినా సమస్యలు రావండి. ఇప్పుడు ఒక విషయం గుర్తించాలి మనం, బీజేపీ దూరంగా ఉంటానని ప్రకటించింది, విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేస్తారు. కాబట్టి ఇప్పుడు 2 స్థానాలు తగ్గుతాయి, మిగిలిన వాటిలోనే మెజారిటీ. ఇప్పుడు నేను చూపిస్తున్న మెజారిటీ ఒక సీట్ అదనంగానే ఉంటుంది, ఎందుకంటే 2 ఖాళీ అవుతాయి. కాబట్టి ఆ 2ను మైనస్ చేసి తమిళనాడు శాసనసభ 120 కూడా అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకంటే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అదే డెఫినెట్గా వాళ్ళు ఇంక ప్రభుత్వాన్ని, పైగా ఇన్ని దెబ్బలు తిని ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇంకా అలాంటి దుస్సాహసాలు చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి నిలబడమే ఇక్కడ ముఖ్యమైనది. రెండోది పద్ధతి. ఇప్పటికి చాలాసార్లు ప్రభుత్వాలను ఆపడాలు అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా జరిగాయి, కానీ ఈ విధంగా సిట్ స్టాండ్ పద్ధతిలో తిప్పుకోవటము, సాయంత్రానికి నోట్ విడుదల చేయటము ఇట్లాంటివి జరగలేదు. కొంచెం అది నిన్న రాత్రి కూడా అనిశ్చితి ఏర్పడింది విజయ్ ప్రమాణ స్వీకారం మీద అంటున్నప్పుడు రాజ్భవన్ వర్గాలు మీడియాకు అధికారికంగా చెప్పాయి. మరి అలాంటప్పుడు ముందే మేము చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసుకోండి అని చెప్పాలి, కానీ మీరేమో గో హెడ్ అని చెప్పి ఇటువైపు నుంచి ఏమో మాకు ఇది చాలా సరైన పద్ధతి కాదు. కానీ చివరికి ఒక మాట చెప్పాలి, చెన్నారెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి జయలలిత ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన రోజు నుంచి విద్యాసాగర్ రావు గారు తమిళనాడుకు తాత్కాలిక గవర్నర్గా ఉండి అప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్నప్పటి నుంచి తమిళనాడులో రాజ్భవన్కు ప్రభుత్వాల ఏర్పాటు అనే విషయంలో మటుకు ఒక వివాదగ్రస్తమైన ఇష్యూ నడుస్తూనే ఉంది. రైట్ సార్, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అని ఇదంతా ఒక ఎత్తు. సరే, ఇప్పుడు విజయ్కి లైన్ క్లియర్ అయింది. 67 నుంచి కొనసాగుతున్న ఈ ద్రవిడ్ పాలిటిక్స్కి మొత్తం బ్రేక్ వేస్తూ ఒక కొత్త ఆస్పెక్ట్ని కోరుకున్నారు, ఒక కొత్త ఆల్టర్నేటివ్ని చూశారు. ఇక ఎలా ఉండబోతుంది తమిళనాడు రాజకీయ స్వరూపం? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈయన కూడా ఎవరో అంటున్నారు రాత్రి ఒక న్యాయమూర్తి చర్చలో, కజగం అని పెట్టుకున్నాడు ఈయన కూడా. ద్రవిడ పెట్టుకోలేదు కానీ కజగం అంటే సెకండ్ పార్ట్ పెట్టుకున్నాడు ఆయన. కానీ కజగం అని పెట్టుకోకపోతే అక్కడ కుదరదు. కాబట్టి మరో రూపంలో, కొత్త రూపంలో విజయ్ దానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. రెండవది ఒక మాజీ మేధావి, మాజీ అధికారి, ఆయన రాస్తున్నారు, మాజీ ఐఏఎస్ అధికారి, విజయ్ గెలవటం చాలా ఆందోళనకరం అని. సార్, ప్రజాస్వామ్యంలో మీ అభిప్రాయాలు సిద్ధాంతాలు ఏమైనా కానీ వాళ్ళు గెలవడం ఆందోళనకరం, వీళ్ళు గెలవడం ఆందోళనకరం అనే అవకాశం లేదు. దాన్ని సరిగ్గా ఉంచేందుకోసం చేయాల్సిందే. ఆయన వాగ్దానాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, అది ఇది చెప్తున్నారు. అవి అమలైనప్పుడు ఆయన సభకు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. ముఖ్యమైన అంశం నార్త్ సౌత్ డివైడ్లో ఇక్కడ బీజేపీ నెరేటివ్ ఎక్కువగా నడవద్దు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళలో, కర్ణాటక 3 రాష్ట్రాల్లో, తమిళనాడులో ఇప్పుడు ఇది వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ క్రమంలో చూస్తే విజయ్ బహుశా రాజకీయాలు అనుసరించకపోవచ్చు, కానీ సత్సంబంధాలు పాటిస్తారు. మోదీ అభినందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు అన్ని విధాలా సహకరిస్తారని నేను ఆశిస్తున్నానని చెప్పారు. కాబట్టి సత్సంబంధాల కోసమే ప్రయత్నం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు వేరు, రాజకీయ పార్టీల విధానాలు వేరు, అది నడుస్తుంది. ఓకే, జయప్రకాష్ నారాయణ గారి ఇష్యూ అంటే ఇండైరెక్ట్గా మీరు ప్రస్తావించారు కాబట్టి ఆయన మా ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, స్టాలిన్ ఓడిపోతాడని నేను ఊహించలేదు, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ చేశాడు, వెల్ఫేర్ ఇచ్చాడు, తమిళనాడు అన్ని రంగాల్లో ముందంజలో ఉంది, కానీ అక్కడ స్టాలిన్ని కాకుండా అక్కడ విజయ్ని ఒక ఆల్టర్నేటివ్గా చూశారు ప్రజలు అని ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ఆ కామెంట్గా ఆయన ఒక నెరేటివ్ కూడా చెప్తున్నారు. అదేమంటే ఈయన 2000 ఇస్తానన్నారు, ఇంకోటి అన్నారు, అలవి మీరిన శృతి మించిన వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గారు, కానీ గతంలో అయితే ప్రజలను బిచ్చగాళ్ళని చేస్తున్నారు, ఇటువంటివి మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరికీ నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే భూములకు భూములు
చాలా తక్కువ Yes, sir, ధరలకు ఇస్తే Hmm. వాటిని ఏమీ తప్పు పట్టడం లేదు. కానీ నిరుద్యోగులకు కాస్త డబ్బులు ఇస్తే, ముసలివాళ్ళకు పింఛన్లు ఇస్తే, Hmm. పేదవాళ్ళకి ఏవో సదుపాయాలు కల్పిస్తే బిచ్చగాళ్ళు అయిపోతారు. ప్రజలు బిచ్చగాళ్ళు అయ్యారంటే అది ఆ వ్యవస్థ యొక్క తప్పు. ఉమ్, వీళ్ళని ఏమంటాం మరి, ఘరానా వాళ్ళను. కాబట్టి అందులో విజయ్ చేసిన వాటిలో వాటిని దశల వారీగా అమలు చేయొచ్చు. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఏది 6 గ్యారెంటీస్ 5 గ్యారెంటీస్ అంటున్నారు. 1 by 1 వాళ్ళు అమలు చేస్తారు. Yes, sir. ఆర్థిక లెక్కలు చూసుకోవాలి. రెండవది రాష్ట్రాలకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఉమ్, దేశంలో చాలా రాష్ట్రాలు, ఒక తమిళనాడు ఉన్నంతలో కొంత ఉంది. ముందు నుంచి కూడా దానికి ఆ బ్రిటిష్ కాలం నుంచి అది ఉంది. ఉమ్. కాబట్టి దాన్ని చూసుకొని జాగ్రత్తగా అడుగులు ఇండస్ట్రియల్ వేయాల్సి- గ్రోత్ లో ఇప్పుడు దేశంలో నెంబర్ 1 స్థానంలో అందుకని ఉంది, ఇతర తమిళనాడు. అంశాలు, రాజకీయ అంశాలు స్టాలినే గెలుస్తారు Hmm. అని ఎలా చెప్పగలుగుతాం? ప్రజల తీర్పు, ప్రజాస్వామ్యం మీద మనం నమ్మకం ఉంటే రైట్. ప్రజల యొక్క తీర్పును మనం గౌరవించాల్సి ఉంటుంది. వాళ్ళ అనుభవాలు అటువైపు నడిపించాయి. ఇంకో ముఖ్యమైనది కేరళలో, తమిళనాడులో కానీ అస్సాంలో కానీ ప్రతిపక్షాల ఐక్యత, వాటి మధ్య ఆలస్యం, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఓట్ల చీలికలు ఇవన్నీ. సర్ అనేది బెంగాల్తో పాటు తమిళనాడులో కూడా అమలు కొంత జరిగింది, impact. భారీగా అమలు జరిగింది. Hmm. ఇప్పుడు మీరు తమాషా చూడండి, సార్ 7 జిల్లాల్లో విజయ్కి ఒక సీట్ రాలా, ఉమ్, 7 జిల్లాల్లో డిఎంకేకి ఒక సీట్ సీట్ రాలా, రాలేదు. అన్నా డిఎంకే ఒక సీట్ రాలా. సార్. అంటే హైలీ పోలరైజ్డ్ పొలిటికల్ అట్మాస్ఫియర్, ఉమ్, పూర్తిగా విభజితమైన, సమీకృతమైన, లేకపోతే అటు ఇటు Sir. ఎవరిది వాళ్ళకి అన్నటువంటి ఒక రాజకీయ వాతావరణం ఏర్పడింది. Hmm. ఇందులో విజయ్కి ఉన్న ఒక ప్లస్ పాయింట్, ఆయనకున్న జనాకర్షణ, కొత్తదనం. అవును. మీరు అన్నట్టు 67లో అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఉమ్, ఏదో ఒక విధంగా డిఎంకే అన్నా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది మధ్య రాజకీయం. నడుస్తుంది కదా. కాబట్టి మనం కొత్తది చేద్దాము, Yeah, right. కొత్తది ట్రై చేద్దామని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. మనకి ఎన్టీఆర్ గారు గెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోలేదు? అవును. ఉదాహరణకు చాలా మంది అరవింద్ కేజ్రీవాల్ గెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోలేదు? అవును. కాబట్టి అదేమి ప్రజాస్వామ్యంలో అరుదైన విషయం కాదు. ఉమ్, నవీన్ పట్నాయక్ కంపారిటివ్గా కొత్తవాడే కదా, అవును. ఆయన అప్రతిహతంగా అంతకాలం అవును. పాలించారు దాదాపు ఒక కదా. 5 సార్లు ఉన్నారు. ఇప్పుడు 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 సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ బెంగాల్లో మొదటిసారి వాళ్ళు వచ్చి ఒక 34 ఏళ్ళు పాలించారు కదా. అవును. కాబట్టి ప్రజలకు అనుకూలంగా పాలించాలి, చేసిన వాగ్దానాలకు కట్టుబడాలని మనం కోరుకోవాలి. కానీ Hmm. వాళ్ళ విజయం ఆందోళనకరం, వీళ్ళ విజయం ఆనందకరం ఇలా అనడం అన్నది రైట్. పరిశీలకులకు సంబంధించినటువంటి అంశం కాదు. అంశం కాదు. రైట్.